శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. ప్రభు జన మహుమాయా సబ కాటి जिमिर बिहुए जाहि तम फाटी रावणु ये को देखी सुर हर्षि फिर सुमन बहु प्रभु पर बरषि भुज उठाई रघुपति कपि फेरे फिरे का ये कहत बडेरे प्रभु बलु पाई भालु कपि धाये तरल तमकी संजुग महियाये स्तुति करत देवतहि देखे बयबु एक मई नकी लेखे सठहु सदा तुम मोर मरायला अस कहि कोपि गगन पर धायला हाहाकार करत सुर भागे कलहु जाहु कहा मोरी आगे देखी बिकल सुर अंगद धायो कूदि चरण गही भूमि गिरायो. సూర్యోదయంతో అంధకారము పటాపంచలేనట్లు ప్రభువు ఒక్క క్షణంలో మాయను పూర్తిగా అంతమొందించారు. ఇప్పుడు ఒకే రావణుడు చూసి దేవతలు ప్రశాంత చిత్తులై ప్రభువుపై పుష్పవర్షాన్ని కురిపించారు. శ్రీ రఘునాథుడు చేతులని చాచి అభయాన్ని ఇస్తూ వానరులందరినీ పిలిచారు. వారు ఒకరినొకరు పిలుచుకుంటూ అందరినూ ప్రభు బలాన్ని పొంది రణోత్సాహంతో అక్కడికి పరుగు పరుగున చేరుకున్నారు. దేవతలు శ్రీరాముని స్తుతించారు. అంత రావణుడు నేను ఒంటరి వాణ్ణని ఈ దేవతలు భావిస్తున్నారు. వీరిని హతమార్చడానికి నేనొక్కడినే చాలునని వీరు ఎరుగరు. ఓ మూల్కుల్లారా, మీరు ఎల్లప్పుడూ నా దెబ్బలకు లోనొరుగుతూనే ఉంటారు అని పలుకుతూ క్రోధావేశంతో అతడు ఆకాశ మార్గంన వారిపైకి ఉరికాడు. హాహాకారాలు చేస్తూ దేవతలు పారిపోయారు. రావణ్ణిలా పలుకుతున్నాడు, ఓ దుష్టుల్లారా, నా నుండి తప్పించుకొని మీరెక్కడికి పోగలుగుతారు? దేవతలు వ్యాకులై ఉండడాన్ని చూసి అంగదుడు ఎగిరిపోయి రావణాసుడిని కాలు చిక్కించుకొని వాణ్ణి భూమిపై విసిరివేశాడు. कहीं भूमि पार्यो लात मार्यो पाली सुत प्रभु पही गयो संभारी उठी दस कंठ घोर कठोर रव गर्जत भयो खरीदाप चाप चढ़ाई दस संधानी सर बहु बरशई किए सकल भट खायल भयाकुल देखी निज बल हर्षई. అంగదుడు అతన్ని పట్టుకొని భూమిపై పడేసి కాళ్ళతో తన్నాడు. పిదప అతడు ప్రభు వద్దకు వచ్చాడు. రావణుడు తమాయించుకొని లేచిన పిదప భయంకరంగా గర్జిస్తూ ఉన్నాడు. పిమ్మట బలదర్పితుడై 10 చేతులతోనూ ధనస్సులను ఎక్కుపెట్టి బాణాలను అసంఖ్యాకంగా వర్షింపసాగాడు. వానర యోధులందరినీ గాయపరిచాడు. వారు వ్యాకుల పాటుకు లోనయ్యారు. రావణుడు తన బలాన్ని చూసుకొని పొంగిపోతున్నాడు. तब रघुपति रावण के शीस भुजा सर चापा काटे बहुत बड़े पुनि जिमिति रद कर पापा. అప్పుడు రఘువీరుడు రావణ్ణి తలను భుజాలను ధనుర్బాణాలను ఖండించారు. కానీ తలలు భుజాలు తీర్థస్థానాలలో చేసిన పాపాల వలె మళ్ళా మళ్ళా పెరుగుతూ ఉన్నాయి. सिर भुज बाड़ी देखी रिपुकेरी भालु कपि हरि सभई घनेरी मरतन मूड कटे हो भुज सीसा धाये कोपि भालु भटकीसा बालितनय मारुति नल नीला बानर राज दुबिद बलशीला पिटब महीधर करहि प्रहारा सोई गिरि तरु गही कपिन सुमारा एक न कहि रिपु बपुष बिदारी भागी चलहि एक लात हमारी
तब नल नील सिरहि चढ़ि गयऊ, नखहिली नार बिदारत भयऊ। रुधिर देखी विषाद उर भारी, तिनहि धरन कहु भुजा पसारी। गहे न जाहि करहि पर फिरहि, जनु जुग मधुप कमल बन चरहि। कोपि कूदि द्वौ धरसि बहोरी, मही पटकत भजि भुजा मरोरी। पुनि सकोप दस धनु कर लीन्हे, सरहि मारी घायल कपि कीन्हे। हनुमदादि मूर्छित करि बंदर, पायि प्रदोष हर्षद सकंधर। मूर्छित देखि सकल कपिवीरा, जामवंत धायवु रणधीरा। संग भालु भूधर तरुधारी, मारन लगे पचारि पचारि। भयउ क्रुद्ध रावण बलवाना, गहि पद मही पटकई भटनाना। देखि भालुपति निज दल घाता, कोपि माझవుర మారసీలాతా। శత్రువు యొక్క తలలు భుజాలు మరలా పెరగడాన్ని చూసి భల్లూక వానరాలు మిక్కిలి క్రుద్ధములయ్యాయి. ఈ మూర్ఖుని తలలు భుజాలు తెగినప్పటికీ ఇతడు మన్నించడం లేదు అని మిగులు వగుస్తూ ఉన్నారు. అంగదుడు, మారుతి, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, ద్వివిధుడు మొదలైన మహాబలశాలు అతనిపై వృక్షాలను పర్వతాలను విసురుతున్నారు. అతడు ఆ వృక్షాలను పర్వతాలను పట్టుకొని వాటితోడనే వానలను కొడుతున్నాడు. ఒకడు అతని శరీరాన్ని గోళ్లతో చీరి పరిగెత్తాడు, మరి ఒకడు అతన్ని కాళ్లతో తన్నుతున్నాడు. అప్పుడు నలుడు, నీలుడు రావణుని తలపైకెక్కి గోళ్లతో అతని లలాటాన్ని చీల్చారు. లలాటముల నుండి రక్తం స్రవిస్తుండాన్ని చూసి అతడు మిక్కిలి బాధపడ్డాడు. వారిని పట్టుకోవడానికి అతడు చేతులు చాచాడు, కానీ వారు అతనికి అందలేదు. కమలవనంపై భ్రమరాలు తిరుగుతున్నట్లుగా అతని చేతులు పైపైనే తిరుగుతూ ఉన్నాయి. చివరకు అతడు క్రోధంతో వారిపైకి దూకి పట్టుకున్నాడు, కానీ నేలకేసి కొట్టక ముందే వారు అతని చేతులను మెలిపెట్టి తప్పించుకుని పోయారు. పిదప అతడు తన చేతులతో 10 ధనస్సులను పట్టుకొని బాణాలతో కొట్టి వానరులను గాయపరిచాడు. హనుమదాది వానరులందరినీ మూర్ఛితులను గావించి సంధ్యా సమయం అవడం చేతన రావణుడు సంతసించాడు. వానరులందరూ మూర్ఛపోవడాన్ని చూసి రణధీరుడైన జాంబవంతుడు పరిగెత్తుకొని రావణుడి మీదకి వచ్చాడు. అతని అనుచర భల్లూకాలు పర్వతాలను వృక్షాలను తీసుకొని రావణ్ణి పిలిచి పిలిచి కొడుతూ ఉన్నారు. శక్తిశాలి అయిన రావణుడు భల్లూకముల కాళ్లను పట్టుకొని వారిని కోపంతో నేలకేసి కొట్టసాగాడు. జాంబవంతుడు తన సైన్యము విధ్వంసమవడాన్ని చూసి క్రుద్ధుడై అతని రొమ్మిపై కాలితో తన్నాడు. ఉరలాత ఘాత ప్రచండలాగత, బికల రథతి మహీపరా। గహి భాలు బీసహు करमनहु, कमलहि बसे निसि मधुकरा। मूर्छित बिलोकी बहोरी पदहति, भालुपति प्रभु पहि गयो। निसि जानिस्यंदन खालिते ही तब, सूत जतनु करत भयो। జాంబవంతుని కాలి తాకిడికి బాధ కలిగి రావణుడు వికలుడై భూమిపై పడ్డాడు. అతడు తన 20 చేతులతో భల్లూకాలను పట్టుకుంటున్నాడు. అవి రాత్రుల యందు భ్రమరాలు కమలాలలో చిక్కున్నట్లుగా ఉన్నది. అతడు మూర్ఛితుడయ్యాడని గమనించి అతన్ని కాలితో తన్ని భల్లూకరాజు జాంబవంతుడు ప్రభువు కడకు వెళ్ళాడు. రాత్రి అయినదని తెలుసుకొని సారథి రావణ్ణి రథంపై చేర్చుకొని అతన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మురుచాభిగత భాలు కపి సగాయే ప్రభు పాసా, నిశిచర సకల రావణహి
घेरी रहे अति త్రాసా. మూర్ఛ నుండి తేరుకొన్న భల్లూక భాండాలన్నీను ప్రభు వద్దకు చేరుకున్నాయి. అక్కడ నిశాచరులందరూ భయగ్రస్తులే రావణ్ణి చుట్టుముట్టారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.